వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గత 3 రోజుల క్రితం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసులు దొంగతనం చేసిన అంతర్జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మద్యానికి అలవాటు పడి జలసాలకు డబ్బులు లేక ఇలా దొంగతనాలకి పాల్పడుతున్నాడని, నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లాడని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు పురోగతిలో ప్రతిభ కనబర్చిన చెన్నూరు సిఐ రవీందర్, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించిన డీసీపీ అభినందనలు తెలిపారు. టౌన్లో 10వ తారీఖు ఒక జంగా మనమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాటగలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి ఆ మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తకాన్ని తెంపుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెప్పు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం చేసిన పుస్తెల తాడు, చైన్ స్నాచింగ్ చేసిన పుస్తెల తాడుని తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. ఈయన యొక్క మోడస్ ఆపరెండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడు లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళే అతని టార్గెట్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ అవా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన నేర చరిత్ర 2011లో ప్రారంభమైంది ఫస్ట్. అప్పటి నుంచి ఎవ్రీ టైము ఈ స్నాచింగ్స్ సేమ్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఇతను ఒక 15 రోజుల క్రితము బెజ్జంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి
ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకు పంపిస్తున్నాము. ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యం వివరించి వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సంపత్ హెడ్ కానిస్టేబుల్ జీవన్ అండ్ ఖదీర్ ఓంగార్లని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. క్రీడలతో క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెరిగి సాధించాలనే పట్టుదల పెరుగుతుందని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సింగరేణి స్థాయి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. ఫైనల్ కి చేరిన శ్రీరాంపూర్, కార్పొరేట్ కొత్తగూడెం జట్లు పోటీ పడగా శ్రీరాంపూర్ జట్టు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. బహుమతుల ప్రధానోత్సవంలో జీఎం శ్రీనివాస్ పాల్గొని క్రీడాకారులకి బహుమతులు అందించి అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వానికి, సంపూర్ణ ఆరోగ్యానికి వాకింగ్, క్రీడలు అలవాటుగా పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షుడు కొట్ట కిషన్ రావు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, కుమారస్వామి, నాయకులు బీలా రవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల మధ్య ఈ నెల 11, 12, 13 3 రోజులలో మన శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 9 సింగరేణి వ్యాప్తంగా 9 టీములు పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్కి శ్రీరాంపూర్, కొత్తగూడెం జట్లు ఫైనల్కి వచ్చాయి. ఇందులో శ్రీరాంపూర్ జట్టు విన్నర్ అయింది, కొత్తగూడెం జట్టు రన్నర్గా నిలిచింది. మరి ఒకసారి మనందరం రన్నర్స్కి, విన్నర్స్కి గట్టిగా చప్పట్లు కొట్టాలని. ఆటల పోటీలు మనందరం ఎందుకు ఆడుకుంటాం? ఊళ్ళో మధ్య, టీమ్స్ మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఆటల పోటీలు జనరల్గా జరుగుతుంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ మనం అనుకుంటాం. ఈ ఆటల వల్ల ఏంటంటే క్రీడాకారుల మధ్య చక్కటి సంబంధాలు నెలకొంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఈ రకంగా తర్వాత అట్లాగే ఆటలతోని మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకని జనరల్గా ఇట్లాంటి ఆటల పోటీలు మనం నిర్వహించుకుంటున్నాం. చాలా చక్కటి విషయం. మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల మధ్య, సింగరేణిలో పనిచేస్తున్నట్టు ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల మధ్య ఈ ఆటల పోటీలు చేసుకోవడం అనేది, దానికి ఆతిథ్యం ఇచ్చినందుకు మరి ఇక్కడ శ్రీరాంపూర్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది కొంత ఆర్థికంగా మరి ఇబ్బంది కలిగించే విషయం ఉన్నప్పటికీ ముందుండి వాళ్ళంతా దీన్ని సక్సెస్ చేశారు. ఈ 3 రోజులు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఎప్పుడైనా కూడా క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ముందుంటుంది. అందులో మన శ్రీరాంపూర్ ఇంకా ముందుంటుంది. ఈ ఆటల పోటీలలో నెగ్గిన వాళ్ళకి ఫస్ట్ విన్నర్స్కి, అట్లాగే రన్నర్స్ కూడా అభినందన తెలియజేస్తూ
ఇంకా ముందు ఇంకా మనం ఇట్లాంటి ఆటలు ఆడుకోవాలి, నిర్వహించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఫైనల్లో జరిగినటువంటి శ్రీరాంపూర్ వర్సెస్ కార్పొరేట్ టీములు విన్నర్ రన్నర్గా నిలిచినటువంటి టీంలకు కూడా ఏఐటీసీ పక్షాన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి యాజమాన్యం మీ అందరికీ మనం ఒక మాట చెప్పగానే జనరల్ మేనేజర్ గారు మనకు గ్రౌండ్ ఇక్కడ మన పర్మిషన్ ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా చూసుకోమని మన స్పోర్ట్స్ కమిటీ వాళ్ళకి చెప్పడం, వారి సహకారంతో, అదేవిధంగా మిగతా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో మిత్రులు చెప్పినట్టు వాళ్ళ సహకారంతో ఇంత ఎండలో కూడా మీరు అందరూ ఈ క్రీడలు నిర్వహించుకొని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని ఏరియాల టీం మెంబర్స్కి, అదేవిధంగా ఈరోజు ఫైనల్లో విజయం సాధించినటువంటి శ్రీరాంపూర్ ఏరియా జట్టు, అదేవిధంగా రన్నర్గా నిలిచినటువంటి కార్పొరేట్ జట్టుకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ తరఫున మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ అప్పటికి కూడా మరి ఇక్కడ ఈ గ్రౌండ్లో మనం మరింత మంచి క్రికెట్ టోర్నమెంటు ప్రప్రథమంగా ఈరోజు అన్ని 11 ఏరియాల కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నిర్వహించుకోవడం, ఈ ఆలోచన వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మరి ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు, మీకు రావాల్సిన హక్కులు, మరి ఉద్యోగ భద్రత, అలాగే మరి కాంట్రాక్ట్ వారి జీతము, అలాగే అలవెన్సులు, మెడికల్, ఇవన్నీ కూడా వీటి కోసం కూడా మీరు ఐక్యంగా ఉండి మరి యూనియన్లతోటి ఒత్తిడి తెచ్చి మరి ప్రభుత్వ సహకారంతో మరి అందరూ కూడా మీరు అది హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిష్పక్షపాతంగా ఈరోజు మరి అందరూ కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకొని మరి ఇందులో గెలుపొందినటువంటి ప్రథమంగా వచ్చిన వారికి మరి అలాగే మరి విన్నర్స్ రన్నర్స్ కూడా మరి అభినందనలు మా ఐఎన్టీసీ యూనియన్ తరఫున తెలియజేస్తాం. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నస్పూర్లోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితక్క మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఎమ్మెల్సీగా, ఎంపీగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవనీయురాలు మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా శ్రీరాంపూర్లోని సాయి అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా తరఫున కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి ఈరోజు వారికి అన్నదానం చేయడం జరుగుతుంది. కవితక్క గారు ఒక మహిళ అయుండి ప్రపంచంలో ఎవరూ లేనంతగా అత్యంత ఎక్కువ సామర్థ్యం కలిగిన సింగరేణి దానికి గౌరవాధ్యక్షురాలుగా ఉండి జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన ఎన్నో హక్కులు తీసుకొచ్చి ఈరోజు సింగరేణిలో 25,000 మంది యువరక్తం ఉన్నదంటే దానికి కారణం కల్వకుంట్ల కవిత గారని చెప్పవచ్చు. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ గారి చొరవతో తీసుకురావడం అయితేనేమి, మహిళలకు ఉద్యోగాలు తీసుకురావడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అసెంబ్లీలో వృత్తి పన్ను రద్దు కొరకు ప్రత్యేక తీర్మానం చేసి ఒక్కొక్క కార్మికుడికి అప్పటికి పెండింగ్లో ఉన్న 30-35 వేల వరకు వృత్తి పన్ను రద్దు చేసి పర్మనెంట్గా సింగరేణి కార్మికుల వృత్తి పన్ను లేకుండా చేసిన ఘనత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిదని చెప్పచ్చు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జాగృతి తరఫున బతుకమ్మను విస్తృతంగా ప్రచారం చేసి విదేశాల్లో కూడా బతుకమ్మకు ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి మహిళల్లో, యువకుల్లో జాగృతి సంస్థ ద్వారా ఒక ఉత్తేజం తీసుకొచ్చి తెలంగాణ సాధనలో ఆమె ముఖ్య పాత్ర వహించింది. కాబట్టి
ఇక్కడ తెలంగాణ యువత కానీ మహిళలు కానీ ముఖ్యంగా సింగరేణి కార్మిక లోకం కవితక్కను తమ ఇంటి ఆడపడుచుగా పెద్ద ఆవిడిగా కోరుకుంటున్నారు. అలాగే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన ధీర వనిత కవితక్క గారు, వారిని అప్పుడు అద్వానీ గారు కూడా బెస్ట్ పార్లమెంటేరియన్గా కవితక్క గారిని కొనియాడడం జరిగింది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మేము సింగరేణి కార్మికులకు మరిన్ని హక్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని, అందుకు ఆ భగవంతుడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టర్యాలు కల్పించి చిరకాలం కార్మికుల సేవలో ప్రజల సేవలో ఆమె ముందుండేట్టుగా ఆశీర్వదించాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా తరఫున మేము వేడుకుంటున్నాం. ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులైన కవితక్క గారికి జన్మదిన సందర్భంగా అందులో ఆశ్రమ పాఠశాల శ్రీరాంపూర్లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. వారి యొక్క సేవలు సింగరేణి కార్మికులకు ప్రజలకు ఎల్లవెల్లా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ తన గౌరవాధ్యక్షురాలుగా ఉండి సింగరేణి కార్మికులకు ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఇవాళ ఇంటి సౌకర్యం కొరకు 10 లక్షల లోను వడ్డీ మాఫీ చేయడం కానీ, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం కానీ, అదేవిధంగా ఏసీ సౌకర్యం కానీ, క్వార్టర్ యొక్క విద్యుత్తు కరెంటు మాఫీ బిల్లు మాఫీ కానీ, ఇట్లాంటి చాలా పనులు తను కేసీఆర్ గారు చెప్పి చాలా కార్యక్రమాలు హక్కులు సాధించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా ఇక ముందు కూడా తను ఎల్లప్పుడూ ప్రజల సేవలో కార్మికుల సేవలో ఉండి అందరికీ పనిచేయాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ ఇవాళ తెలంగాణలో జాగృతితో పాటు తెలంగాణ బతుకమ్మకు తెలంగాణ అంబాసిడర్గా ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి మహిళల లోకానికి ఒక మంచి మార్గదర్శకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి మహిళ మన తెలంగాణలో ఉండటం, కేసీఆర్ బిడ్డగా ఉండటం మనందరి అదృష్టంగా భావిస్తూ ఆమెకు ఎక్కువ జీవితకాలాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఇందారం 1A భూగర్భ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఇందారం 1A భూగర్భ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. రాజయ్య అనే సింగరేణి కార్మికుడు సపోర్ట్ మెన్ గా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. పనిచేస్తున్న సమయంలో సైడ్ వాల్ కూలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు గమనించి అధికారులకి సమాచారం అందించడంతో రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. నలుగురు అవసరమే ప్రయత్నం చేయగలరా? నొప్పి ఇక్కడ ఈడుంద నొప్పి ఈ కిందనే కదా మనిషినే ఓన్లీ మనిషిని ఎక్కాలి. మీరు ఆగట్లేదు అన్న మొత్తం మధ్యలో కాదు ఒక్కడే పట్టండి. 2 షోర్ల కింద చెయ్యి. నువ్వు ఏ పడ్డకి నిజుడు వీటి కిందనే హెడ్ రావాలి. 1 2 మెల్లగా తీసుకోవాలి. 1 2 3 మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ కల్ప డిపో సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుండి సుమారు 40,000 రూపాయల విలువ గల కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన విచారణలో మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయి తెచ్చి భీమారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి సేవించే వారికి అధిక ధరలకి అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలకి పాల్పడుతున్నారని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక ముందు కూడా ఎవరైనా గంజాయి తాగినా అమ్మినా వారిపైన చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని డీసీపీ పేర్కొన్నారు.
సరే ఓకే సార్. బయట చూడండి బాయ్. ఓకే సార్. మిస్ అయితే మళ్ళీ వేరే ఓకే సార్. పని పెడతారు. ఓకే సార్. సార్ ఓకే సార్. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక ఇద్దరు యువకులు భీమారంలో ఇంకొక ఇద్దరికి గాంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు భీమారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్వేత వారి యొక్క సిబ్బంది భీమారం గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వీళ్ళు దుర్గం సందీపు కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంకుషాపూర్ గ్రామము. వీళ్ళు బైక్పై రావడం జరిగింది. అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రాహుల్ ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తిక్ కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు. వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ ఆరుగురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు. వీళ్ళకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఈజీ మనీ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రపూర్, బలార్షా ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడం, అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది, మానవ సంబంధాలని నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే A3, A4 28 years, 23 years, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ దుర్గం సందీప్, దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 12 మంది వరకు బయట ఉన్నారు. వాళ్ళు కన్జ్యూమర్స్. వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఈ గంజాయి దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రెస్లో చూపించట్లేదు. యాక్చువల్లీ 12 మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రాపర్గా ఉండేటట్టు చూసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ఈ గంజాయి మహమ్మారి అనేది మీకు మీ ఊర్లో కానీ మీ కుటుంబంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు తాగుతున్నట్లు తెలిసినా, వినియోగిస్తున్నట్టు తెలిసినా సమాచారం ఇవ్వండి. ఎందుకంటే మీరు సమాచారం ఇస్తే మీ వాళ్ళపైన ఎలాంటి కేసు కూడా ఉండదు. కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని జైలు పంపడం జరుగుతుంది. ఈ యొక్క డ్రగ్ ఫ్రీ, గంజాయి ఫ్రీ మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం, రామగుండం కమిషనరేట్ చేయడం కోసం ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ పెట్టి చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని పట్టుకున్న శ్వేత ఎస్ఐ భీమారం గారిని, పి మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం, ఎం ముత్తయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం, కార్తిక్ పిఎస్ శ్రీరాంపూర్, మొహమ్మద్ నజీర్ కానిస్టేబుల్ భీమారం, సిహెచ్ సతీష్ పిఎస్ భీమారం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన చెన్నూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు ఈ మొత్తాన్ని ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి జైపూర్ సబ్ డివిజన్లో ఎలాంటి జరగకుండా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆన్ గాంజా మీద ఏర్పాటు చేసిన ఏసీపీ జైపూర్ వెంకటేష్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. రామకృష్ణపూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 3వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
రామకృష్ణాపూర్ పట్టణంలో వెంకటేశ్వర ఆలయంలో 3వ రోజు వైభవంగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకి పట్టణంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 3వ రోజు జరిగిన హోమంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. ప్రధాన పూజారులు 14వ తేదీన జరిగే పద్మావతి వెంకటేశ్వర కళ్యాణానికి పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. బ్రహ్మోత్సవాలకి విచ్చేస్తున్న భక్తులకి కావాల్సిన సౌకర్యాలని కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకి పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుదర్శనాయ ఇదం నక్షత్రక్షోధభూతే ప్రకట వికరణే శ్వేతిదావక సంహతం పాపదూరం సహస్రారం వట్ స్వాహా సుదర్శనాయ ఇదం చిత్తానేవద్యయాడేమివ జలదకటాం విష్ణుకోదండ చిత్ర వ్యోమరంగే వికీర్య నిర్వేదగ్లాల చిత్త ప్రమృతి పరవశానంతరా దానవేంద్ర నృత్యం నానాలయాడ్యం నటైవ తనుతం శర్మచక్ర దౌర్గత్య ప్రోణధాపామృతపటి విభవా విత్తధారాతంది గర్జంతి జీత్రియాభిజ్వలా శిఖరధనలా జలపరై దిక్షిణవ్యాలనాం యా పుష్యంతి హందమూలాం రథజనపదేర్ణయమిరావకాదంబనీవః సహస్రారం వట్ స్వాహా సుదర్శనాయ ఇదం సందోహం దానవానామజా ఆనందావత్యవానాం శరణభవదావస్త్రరాజస్య దేవ ఓం హ్రీం నం సహస్రారం వట్ స్వాహా ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలపరీతాయ వికృత భగవయోగ రుద్రాం రుద్రాం యూఢోర ప్రణజానా తుడిత పటురత్కూర్గ సక్షుణ్యదైత్య నేమి సౌదర్శనీ వా శ్రీమధేరీం దాశదా దాశదాబ్ధం ఓం హ్రీం రం సహస్రారం వట్ స్వాహా సుదర్శనాయ ఏదం తారా చక్రస్య తారా గణగణ విద్యుద్యోతిర్ద్యుప్రదాన తారా వారాంబూరా కృతన విశురదోత్తాల బాధాలయాత్ర గోత్రాగ్రస్ఫోర్యద్దా ప్రకృత వసుదా మండలీ చండయాన వట్ స్వాహా సుదర్శనాయ ఇదం యాత్రా సహస్రారం వట్ స్వాహా సుదర్శనాయ ఇదం మిత్రామిత్రాందిరక్షో పరమశత విరణోధామనస్య మధామ్ని ప్రస్తావస్తావజీర్ణే ప్రకృత సిగతో భక్తిజై శక్తిజేయై ఆశీర్వారామవారాం ప్రకృతి పునర్వైనధారాశరపూరై వృద్ధిం నిర్యాత నిర్యామకద్రుహ తనయ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారిలో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ చలో పిఠాపురం పోస్టర్ను జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్ ఆవిష్కరించారు. ఈ నెల మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి విజయోత్సవంలో పిఠాపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకి ప్రతి ఒక్క జన సైనికుడు హాజరు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అని 2024 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 2025లో గెలిచి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పి మరీ గెలిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల పవన్ కళ్యాణ్, శ్రవణ్ కుమార్, అర్చనపల్లి చరణ్, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆవుల సాగర్ జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. వచ్చే 2025 మార్చి 14వ తేదీన గెలిచినాకనే మనం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే గెలిచాము. భారీ ఎత్తున 100% స్ట్రైక్ రేట్తో నిలబడ్డ ప్రతి చోట గెలిచిన ఏకైక దేశంలోనే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని జనసేన నాయకులుగా గర్విస్తున్నాను. ఇలాంటి పార్టీని మరిన్ని రోజులు మరిన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రాంతంలో కూడా అధికారాన్ని చేపట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర నాయకులు ముందుకు తీసుకెళ్లాలని పార్టీని జనసేన పార్టీ తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క జనసేన సైనికునికి ముందస్తుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీరాంపూర్ ఆర్కే8 కాలనీలో శ్రీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం 22వ వార్షికోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. వేద పండితులు గోవర్ధన వెంకటరమణాచార్యులు 108 కలశాలతో నదీ జలాలతో పంచామృత అభిషేకాలు చేశారు. గాజుల కుమారస్వామి, సాయిరాం, దాసరి శ్రీరాములు, సుజాత, రవితేజ, మొగిలి, సిరిపురం రాజు దంపతులచే ఆలయంలో జగత్ శాంతి హోమం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాబాకి 1,00,000 పుష్పార్చన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, అర్కాల శ్రీనివాస్, పూదరి కృష్ణ, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం
దేవాలయము. ఈరోజు దేవాలయం నిర్మించి 22 సంవత్సరాల సందర్భంగా దేవాలయంలో ఉదయం నుంచి బాబావారికి ప్రత్యేక పంచామృత అభిషేకము, అదేవిధంగా లోక కళ్యాణార్థం జగత్శాంతి మహాయజ్ఞము, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. వాళ్ళు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అందరూ విచ్చేసి బాబావారిని దర్శించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ సద్గురు సాయినాథుని కృపకు పాత్ర కావాలని కూడా అందరినీ కోరుకోవడం జరుగుతున్నది. దేవాలయం యొక్క 22వ వార్షికోత్సవము, శాంతి హోమం, అన్నదాన కార్యక్రమము ఆ భగవంతు అనుగ్రహం చేత చాలా చక్కగా జరిగినది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంకు గురికాగా అతనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురికాగా తనకి నడుము భాగంలో బలమైన దెబ్బ తగలడం వలన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించడంతో ఆపరేషన్ ఖర్చు 2 లక్షలు అవుతాయని తెలియజేశారు. కరాటేని జీవనాధారంగా నమ్ముకొని బతుకుతున్న భూమయ్య ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తమ తోటి మాస్టర్ కోసం 25,000 రూపాయలు వసూలు చేసి గురువారం మందమరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ మీదుగా తనకి డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్లు హరికృష్ణ, సరేష్, ప్రసాద్, రమేష్, రాజా, రవి, రాజేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తోటి కరాటే మాస్టర్ భూతం భూమయ్య గారికి గత 2 నెలల క్రితం బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మాస్టర్ గారికి, భూమయ్య మాస్టర్ గారికి కొంచెం వెన్నెముక మొదటి భాగం నుంచి మన కాళ్ళకు వెళ్ళేటువంటి నరాలు ఏమైతే ఉంటాయో వాటి మీద ఒత్తిడి పడి తను నడవలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. తను హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే కంపల్సరిగా ఆపరేషన్ అనేది చేయాలని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ ఖర్చు ఒక 2.5 లక్షలు అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. భూమయ్య మాస్టర్ గారు కేవలం కరాటేనే నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. చాలా తన యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ రెండు కూడా ఇవి కూడా బాగాలేవు. కాబట్టి మా కరాటే మాస్టర్లు అందరం కలిసి తోటి కరాటే మాస్టర్ యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి మా వంతు సహాయంగా తనకి ఒక 25,000 రూపాయలను మేము ఈరోజు తనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరన్నా దాతలు ఎవరన్నా ఉంటే మాస్టర్ గారికి సహాయం చేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క డబ్బులను ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఈ ఆల్ స్టైల్ అసోసియేషన్ స్థాపించి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఈ 20-25 సంవత్సరాల నుంచి ఎంతోమంది మాస్టర్లకు, అంటే తన కుటుంబంలో ఏమన్నా జరగడానికి కూడి విషయం జరిగినప్పుడు కానీ, ఏదైనా మాస్టర్ ఆరోగ్యం లేనప్పుడు కానీ దగ్గర ఒక 2 లక్షల రూపాయల వరకు ఇప్పటిదాకా ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఎక్కువ శాతంగా ఇది మొదటిసారి మేము ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడం. ఇంకా రానున్న రోజులలో ఎవరైనా మాస్టర్స్ కానీ ఏదైనా ఇబ్బందులైనా కానీ మేము ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకెవరన్నా దాతలు ఉంటే భూమయ్య మాస్టర్ గారికి ఏమన్నా డొనేట్ చేసి తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మందమరి పట్టణానికి చెందినటువంటి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కరాటకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్స్ అందరూ కూడా ఒక సీనియర్ మాస్టర్ ఎంతోమందికి ఉజ్వల భవిష్యత్తు అందించినటువంటి భూమయ్య గారు అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారని దృష్ట్యా వారు తెలుసుకొని వారి ఆరోగ్యం కుదుటపడాలని మునుముందు కూడా మంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఆకాంక్షతోని మాస్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాస్టర్కు తమకు తోచిన సాయం ఆర్థికంగా తన ఆరోగ్య రీత్యా వారు కొంత ఆర్థికంగా డబ్బులు అందజేస్తున్నారు. నిజంగా వారికి ఉద్యోగపూర్వకంగా మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఆ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ముందు కూడా ఇంకేమైనా అవసరమైతే తప్పకుండా మా క్రీడా సంఘాల నుండి కూడా మా వంతు సహాయ సహకారం అందించడానికి ముందుంటామని
దాంతోపాటు మేము గతంలోనే తెల్లపర్తి రమేష్ గారు, నేను, ఇంకో 2-3 కీలకంగా ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్పోర్ట్స్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ చేయాలి. దాని ద్వారా ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఆర్థికంగా సహాయం చేయాలని ఒక ఆలోచన ఉండే, అది కాలక్రమేమీ అట్లనే ఉండిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ మాస్టర్లు తీసుకున్న నిర్ణయానికి దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో కూడా అలాంటి మంచి కార్యక్రమం చేపడతామని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ఈరోజు మందమారిలో ప్రెస్ మీటింగ్లు జరిగిన మీటింగ్లో ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలని చెప్పి మా జిల్లా స్థాయి, మంచిర్యాల జిల్లా స్థాయిలో 25,000 నాకు సాయం చేశారు. ఎందుకంటే నేను రుణపడి ఉన్న ప్రెసిడెంట్కు, సెక్రటరీకి, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్కు, ఇక్కడ ఉన్న ఫోర్సు సీనియర్ మాస్టర్లకు అందరు వచ్చినందుకు సంతోషపడుతున్నా. ఎంతోమందికి సాయం చేశారు. మరి నాకు కూడా 25,000 అంటే నాటి జోగాది. ఇంతకుముందు ఎంతో ఖర్చు పెట్టారు. మరి మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి, అదేవిధంగా మా అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి సమయం ఉంటే నాకు కూడా ఖచ్చితంగా ఇట్లా ట్రీట్మెంట్ కోసం దాదాపు 3 లక్షలని మొన్న చెప్పారు వాళ్ళు, ఇప్పుడు 5 లక్షలు అంటారు. దయచేసి మాత్రం కొంచెం సాయం చేయని చెప్పి అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మీరు సాయం చేసామని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో రావద్దని చెప్పి నాకు మనవి. మరి వచ్చిన మాస్టర్లకు, ఇక్కడ వచ్చిన పోర్ట్స్ సెక్రటరీకు, జనరల్ సెక్రటరీ, ట్రెజరీకు అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.